మీరు ఒకసారి కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా శ్రీకారం చుట్టారు. ఏలేశ్వరం నగర పంచాయతీలో 4 కోట్లతో డిగ్రీ కళాశాలలో చేపట్టనున్న అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గత 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాల్లో వెనుకపడిపోయిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. మండలం నగర పంచాయతీ రెండాటిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఏదైతే ఏలేశ్వరంలో ఉన్న ఈ డిగ్రీ కాలేజీ దానికి సంబంధించి అదనపు గదులకి 4 కోట్ల రూపాయలతోటి అదనపు గదులు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏదైతే గడిచిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఎలా వెనుకబడిపోయిందో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ విధమైన రోడ్లు వేయడం కానీ అన్ని రంగాలు నిర్వీర్యం అయిపోయి వ్యవస్థలన్నీ అయోమయంలో పడిపోయిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాగానే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఈ రెండాటిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన హామీలను ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వారి సహాయంతో మేము కూడా మా నియోజకవర్గంలో ఏదైతే మొన్న ఎలక్షన్లో మేము తిరిగినప్పుడైతేనే అంతకుముందు అయితేనే మాకు నియోజకవర్గం అంతా తిరిగినప్పుడు వాళ్ళ సమస్యల్ని వారు మాకు వివరించడం జరిగింది. వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము అధికారంలోకి రాగానే సీఎం గారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి, ఏమైతే మనం ముందుకు చేయాలి, అభివృద్ధి చేయాలి, ఇట్లన్నింటినీ వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగానే వారు సానుకూలంగా స్పందించి గడిచిన ఈ 8 నెలల కాలంలోనే మాకు ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఏలేశ్వరం మండలం నగర పంచాయతీ తాను ఏ తప్పు చేయలేదన్నారు.